సో ఇక్కడ పిడకలు అయితే చూడొచ్చు మనం. చేస్తున్నాడు ఇక్కడ చిలిపి పని, వేవ్ చేస్తున్నారు, నేస్తున్నారు అనమాట తట్టల్ని. ఇక్కడ వాళ్ళ హౌస్ ఇది, బావి. ఇది మనం ఆడతాం కదా ఏడు పెంకులట, ఆ రోజుల్లో రుబ్రోళ్ళు రాకెల్ అంటాం కదా. ఓకే, ఫుడ్ వేర్ రిపేర్ చేసే షాప్ ఆ రోజుల్లో ఎలా ఉండేదని. దిస్ ఇస్ లైమ్ స్టోన్ హౌస్. మొత్తం లుకింగ్ సో బ్యూటిఫుల్. ఓల్డెన్ డేస్ లో ఉన్న హౌసెస్. limestone makers house. This is limestone makers house. This is cobbler's house అంటే ఫుట్వేర్. ఓకే, ఫుట్వేర్ రిపేర్ చేసే షాప్ ఆ రోజుల్లో ఎలా ఉండేదని మనం చూడొచ్చు. 10 డేస్లో నుయ్యి నుంచి నీళ్ళు ఎలా తీయాలి, బావి. ఇది ఒక కాన్సెప్ట్ చేశారు ఇక్కడ, రీక్రియేట్ చేశారు కాన్సెప్ట్ చాలా. చిన్నపిల్లలు బాల్స్తో సంథింగ్ క్రికెట్ అనుకుంటా కాదా, ఏడు పెంకులాట టైపు మనం ఆడతాం కదా ఏడు పెంకులాట, ఆ టైప్ అయితే చేశారు వీళ్ళు. చూడు పెద్దవాళ్ళు కట్టెలు కొట్టుకొని. ఆ రోజుల్లో గ్యాస్ లేదు కదా, సో ఇక్కడ ఒక ఆవిడ పిడకలు. సో ఇక్కడ పిడకలు అయితే చూడొచ్చు మనం. ఈవిడ ఒక చేపలను తీసుకెళ్తున్నారు. మ్యాసన్ హౌస్ అంటే ఇది. మ్యాసన్ వచ్చి వీళ్ళు మనకు కావాల్సిన ఉంటాయి కదా, ఆ రోజుల్లో రుబ్రోళ్ళు రాకెల్ అంటాం కదా, సంథింగ్ అలా చేస్తున్నారు రాకెల్ రిబ్బుల్లో అనుకుంటా. రుబ్రోళ్ళు, సారీ. ఇది ఒక హౌస్, ఏమంట కొడవస్ హౌస్. సంథింగ్ ఒక కొడగు డిస్ట్రిక్ట్ అని కర్ణాటకలో ఒక మన హిల్ స్టేషన్స్ ఎక్కువ ఉన్న ఏరియా. చిక్మంగళూరు ఈ సైడ్ వెళ్తే వస్తుంది. ఆ ఏరియాలో ఎలాగుంటుందని కల్చర్. జస్ట్ ఒక హౌస్ అది. ఇది వచ్చి ఒక స్కూల్, ఓల్డెన్ డేస్లో ఉన్న స్కూల్ టెంపుల్. వావ్, స్కూల్ టెంపుల్ చాలా బాగా చెప్పారు కదా. స్కూల్ ఆ రోజుల్లో అక్కడ ఇక్కడ ఒక కార్నర్లో ఇదేదో ఒక బాబు ఏదో చేస్తున్నాడు ఇక్కడ చిలిపి పని. స్కూల్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. స్టూడెంట్స్ అని మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుంటే ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండేవాళ్ళేమో ఆ రోజుల్లో. ఇప్పుడంటే కాన్వెంట్ కల్చర్ వచ్చి ఇవన్నీ మొత్తం చాలా దూరంగా ఉంటాం. ఇది వచ్చి బ్లాక్ స్మిత్ హౌస్. అదే మన ఊర్లో మనం కత్తులు కొడవళ్ళు చేపిస్తాం కదా, వాళ్ళ షాపు. సో బ్యూటిఫుల్గా ఉంది కదా. ప్రతి ఇంటికి ఒక డైవర్సిఫైడ్, మనం ఏమంటారు, ఆ రోజుల్లో ఉన్న బ్యూటీ ఇది. ఈ రోజుల్లో అంటే మనం మోడర్న్ వరల్డ్లో క్యాస్ట్ అని బాగా డివిజన్ ఎక్కువైపోయింది. ఆ రోజుల్లో చాలా యూనిఫైడ్గా ఉండేవాళ్ళు అందరూ, ఎవరు ప్రొఫెషనల్ చేసేవాళ్ళు. దట్ డిగ్నిటీ ఆఫ్ ఈచ్ కమ్యూనిటీ ఈజ్ వెరీ హై ఇన్ ఓల్డెన్ డేస్, వాట్ ఐ బిలీవ్. సో ఎవరు చేసుకున్న ప్రొఫెషన్స్కి వాళ్ళు చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు. వేరే వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇచ్చేవారు నాకు తెలిసి. ఇక్కడ మనం స్కూల్ చూస్తున్నాం. స్కూలు ఎలా తయారు చేయాలంటే వాళ్ళు చెప్తున్నారు, ఇక్కడ చూపిస్తున్నారు. పనులు ఎలా తయారు చేస్తారు, ఆ రోజులు ఎలా చేసేవారని. మన ఇత్తడి సామానాలని కరిగిస్తారు కదా, కరిగించి ఇత్తడి సామానానికి రిపేర్ చేస్తారు కదా, వాళ్ళ షాప్ ఇది. ఇది గోల్డెన్ షాప్, సలూన్ షాప్. రూరల్ బార్బర్ అంటే పేరు. బ్యాంగిల్ రెసిడెన్స్ అంట. బ్యాంగిల్స్ అంటే మన గాజులు ఎలా తయారు చేసేవారు ఆ రోజుల్లో. ఐ మీన్ గాజులు ఎలా అమ్మేవాళ్ళు. గాజులు ఉండే షాప్, గాజులు కప్పులు మనలు. ఇక్కడ ఏమన్నా చూపిస్తున్నారు, స్కల్ప్టర్స్ ల్యాబ్ అంటే ఇక్కడ. అదే నాకు తెలిసి వీళ్ళ రాయిలతో, అదే రాయిని చెక్కి మేబీ వీళ్ళు సమ్ టూల్స్ చేస్తారనుకుంటా. నాకు సరిగ్గా ఐడియా రావట్లేదు, కానీ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాన్ని వాళ్ళని ఏమంటారు. వాళ్ళ హౌస్ సో బ్యూటిఫుల్ హౌస్. సో ఇవన్నీ నార్మల్ హౌసెస్. మెదర్ హౌస్, కేన్ వర్కర్స్ రూఫ్. ఇక్కడ మనం తట్టలు అంటాం కదా, తట్టల్ని ఎలాగా వేవ్ చేస్తున్నారో నేస్తున్నారు అనమాట తట్టల్ని. ఇక్కడ వాళ్ళ హౌస్ ఇది. చీపుర్లు, తట్టలు. ఇక్కడ పాటర్స్ హౌస్ అంటే కుండలు, పాట్స్ ఎలా తయారు చేయాలని బ్యూటిఫుల్గా. ఈ హౌస్ వచ్చి లాండ్రీ
సో ధోబీ హౌస్ అంట ఓల్డెన్ డేస్లో ఉన్న లాండ్రీ ఎలా ఉంటుందని దీని అర్థం. సో బ్యూటిఫుల్. ఇక్కడ గాడిదలు కూడా చూడొచ్చు మనం, డాంకీస్ క్యారియింగ్ క్లాత్స్. ఇది టాయ్ మేకర్స్ హౌస్. సో టాయ్ మేకర్స్ వచ్చి ఇంకా టాయ్స్ ఎలా చేస్తాం కదా అని ఒక ఆథెంటిక్గా ఉంది ఒక్కొక్క హౌస్. సో డెడికేటెడ్లీ ఈచ్ హౌస్ ఒక విలేజ్లో ప్రాపర్గా ఒక్కొక్క ప్రొఫెషన్ ఎలా ఉండేదని చాలా ఈజీ, చాలా చాలా బ్యూటిఫుల్గా మనకు చూపిస్తున్నారు ఇల్లు. ఇది వచ్చి ఇక్కడ మనం చూడొచ్చు, ఒక ఆయన ఇక్కడ పుల్లలు కట్టెలు కొడుతున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ పిడకలు చూడొచ్చు. పిడకలను కూడా వీళ్ళు రియలిస్టిక్గా మళ్ళీ దాన్ని ఏమంటారు, దాన్ని పిడకలను పోలినట్టు సేమ్ డిటో చేశారు మొత్తం అంతా. సో రియలిస్టిక్గా చేశారు దీన్ని. ఇక్కడ మనం షెపర్డ్స్ హౌస్ అని, షెపర్డ్స్ క్విల్ట్ అని ఉంది. అంటే ఇక్కడ వూల్ చేస్తారంట, సంథింగ్ వూల్ మేకింగ్ యూజింగ్ అదే షీప్స్ యొక్క స్కిన్ నుంచి వచ్చే అదేమంటారు, బొచ్చు అంటాం కదా, తెలియదు బొచ్చు కాదు, అదే ఉన్ని నుంచి వీళ్ళు వూల్ చేసే హౌస్ అది. మనం ఇప్పుడు ఇంకా ముందుకు వస్తే ఇక్కడ గ్రామీణ గానిగరమని, అంటే అదే మన ఆయిల్ని రిఫైన్ చేస్తాం కదా అది. ఇక్కడ ఆయిల్ ఓల్డెన్ డేస్లో ఎద్దుని పశువులను యూజ్ చేసి రిఫైన్ చేసేవారు ఆయిల్ని. మీరు చూస్తే అక్కడ ఒక ఆయన అక్కడ ఎద్దుని తోలుతున్నారు చూసారా, గానిక అంటారు దాన్ని. గానిక నుంచి నూనె ఒక ఆవిడ అందులో గానికకి రా మెటీరియల్ వేస్తున్నారు. ఇది పప్పులు అవ్వచ్చు, పప్పు నూనె కావాలి, పప్పు నూనె. ఇక్కడ ఒక ఒక ఫ్యామిలీ, ఒక గానుగ రిఫైనరీ ఉన్న ఫ్యామిలీ ఎలా ఉంటుందని ఫర్ అండర్స్టాండింగ్. ఇక్కడ రూరల్ హోమ్స్ అని కాన్సెప్ట్. అసలు ఇల్లు జస్ట్ ఎలా ఉంటారో ఆ రోజుల్లో ఎలా ఉండేవాళ్ళు అని, పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు అని ఖాళీ టైం. ఇప్పుడంటే సీరియల్స్ అందరూ అతుక్కుపోతున్నారు, కానీ ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు ఏదో పని చేసుకుంటూ బిజీగా ఉండేవారు. పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ కూడా ఇస్తున్నారు. చూసేదంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఒక ఉయ్యాల కూడా ఉంది అక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఆ రోజుల్లో అంటే ఈ రోజుల్లో కూడా చేస్తున్నాం, కాకపోతే ఆ రోజుల్లో ఉన్న బ్యూటీ ఈ హౌసెస్, చిన్న హౌసెస్. ఇక్కడ ఇస్త్రీ చేసేవాళ్ళు షాపు. ఇక్కడ ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ధోబీస్ హౌస్ అని రాశారు దీనికి. పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశానండి. లింక్ కోసం నా ఇన్స్టాగ్రామ్ బయో విజిట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.